పులి చేతిలో గాజు. అనగనగా ఒక అడవిలో ఒక పులుండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోళ్ళు, పళ్ళు బలహీనంగా అయిపోయాయి. రోజూ వేటాడడం కష్టమైపోయింది. ఆకలితో బాధపడుతున్న పులి ఒకరోజు నదీతీరాన్న బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది. వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుంది. ఇటూ అటూ చూస్తుంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నోరూరింది. దగ్గరికెళితే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచుని ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసిన వెంటనే పారిపోబోయాడు. కాని ఆ పులి తన దగ్గరున్న గాజును చూపించి, నీకిది కావలా అనడిగింది. నీ దగ్గరకొస్తే నువ్వు నన్ను తినేస్తావు, నేన్రాను అన్నాడు మనిషి. నీకు నేనంటే భయమెందుకు? నేను చూడు ఎంత ముసలిదాన్నైపోయాను అంది పులి. ఈ మాట విని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామన్న దురాశతో పులి దగ్గరకు వెళ్లాడు. వెంటనే పులి మనిషిమీదకు దూకి అతన్ని చంపి తినేసింది. నిజంగా దురాశ దుఃఖానికే చేటు.